this is Gayatri. Welcome to ET Exclusive. యానిమల్ విడుదలై చూస్తుండగానే 2.5 ఏళ్ళు అవుతోంది. ఇన్ని రోజులుగా సందీప్ వంగ ఖాళీగా ఉన్నాడా అనే అనుమానం రావచ్చు. కానీ అదేం కాదు. ఈ గ్యాప్లో చాలా చేశారు వంగ. స్పిరిట్ కోసం ఈయన ఫాలో అవుతున్న రూట్ చూస్తుంటే మిగిలిన దర్శకులకి మతిపోతుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ప్రభాస్ సినిమాల్లో అదో 8th వండరే. మరి ఇంతకీ ఏంటా ప్లానింగ్ చూద్దాం. ప్రభాస్ ఇప్పుడున్న బిజీకి దర్శకులకు టోకెన్ నెంబర్ పెట్టాలేమో. ఒకేసారి 3-4 సినిమాలకు కమిట్ అవుతున్నారీనా. కానీ ఎవరి నెంబర్ ఎప్పుడొస్తుందనేది కన్ఫ్యూజన్. ఈ క్రమంలోనే ఒక్కో సినిమా పూర్తి చేస్తూ వస్తున్నారు రెబల్ స్టార్. ప్రస్తుతం ఫౌజీని కాస్త పక్కకు పెట్టి స్పిరిట్ వైపు వచ్చేశారు ప్రభాస్. ఒక్క లుక్తోనే దేశమంతా ఊపేశారు వంగ. స్పిరిట్ కోసం కొన్ని రోజులు ఫౌజీకి బ్రేక్ ఇచ్చారు రెబల్ స్టార్. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేశారు వంగ. ప్రభాస్తో సినిమా అంటే కనీసం ఏడాది కావాల్సిందే. కానీ సందీప్ మాత్రం రికార్డు టైంలో పూర్తి చేయాలని చూస్తున్నారు. స్పిరిట్ రీ రికార్డింగ్ 80% పూర్తయింది. పైగా షూటింగ్ కూడా నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంది. ఆ మధ్య ప్రభాస్ పుట్టినరోజున స్పిరిట్ ఆడియోను విడుదల చేసిన సందీప్ న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో ఇండస్ట్రీ అంతా షేక్ అయిపోయింది. షర్ట్లెస్ గా ప్రభాస్ లుక్, ఒంటిపై దెబ్బలు, పక్కనే తృప్తి దిమ్రి సిగరెట్ అంటిస్తోన్న ఇంటెన్స్ లుక్, ఆ పక్కనే తృప్తి కోసం మందు గ్లాస్, ఇవన్నీ పీక్స్ లో ఉన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే స్పిరిట్ షూట్ 90 రోజుల్లోనే పూర్తి చేసి 6 నెలల్లో సినిమా రెడీ చేయాలని చూస్తున్నారు సందీప్. షూట్ సమయంలో మిగిలిన 20% బీజీఎం సిద్ధం చేస్తారని, రీ రికార్డింగ్ అయిపోయింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ త్వరగానే అవుతుందంటున్నారు సందీప్. ఈ లెక్కన 2026 చివరిలో గాని 2027 సంక్రాంతి సమయంలో గాని స్పిరిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఓ పోలిక ఉంది. ఎంతమంది గమనించారు? ఏం పోలిక? ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించారు. కమర్షియల్ యుగంలోనూ మల్టీ స్టారర్ చేశారు. అంతేగా అనుకుంటున్నారా? కాదు. ఈ మధ్య ఒక్క విషయంలో ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నారు చరణ్. 6 ఏళ్లుగా ఇదే తంతు. మరి ఆ ఫాలోయింగ్ ఏంటో చూద్దామా? ఈ పాట ఇక్కడ ఎన్టీఆర్ పాడారు. కానీ నిజానికి రామ్ చరణ్ కు ఇది బాగా సెట్ అవుతుంది. హీరోయిన్ల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నారు మెగా వారసుడు. యాదృచ్ఛికమో ఏమో కానీ తారక్తో నటించగానే నెక్స్ట్ చరణ్ సినిమాలో ఆ భామకు ఛాన్స్ వస్తుంది. అరవింద సమేత ఆచార్య నుంచే ఇది జరుగుతుంది. 2018లో రంగస్థలంలో పూజ స్పెషల్ సాంగ్ చేశారు. అదే ఏడాది తారక్తో అరవింద సమేతలో జోడీ కట్టారు. కట్ చేస్తే ఆచార్యలో చరణ్తో జోడీ కట్టారు పూజ. అలాగే దేవరలో జాన్వీ కపూర్తో రొమాన్స్ చేశారు తారక్. తంగం పాత్రలో అమ్మడు బాగానే ఒదిగిపోయారు. దేవరకు జాన్వీ గ్లామర్ కూడా బాగా హెల్ప్ అయింది. దేవర తర్వాత రామ్ చరణ్తో పెద్దిలో నటిస్తున్నారు జాన్వీ కపూర్. చికిరీ పాటలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అద్దిరిపోయింది. ఇప్పుడిక రుక్మిణి వసంత్ వంతు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమాతో తెలుగుకి డెబ్యూ చేస్తున్నారు ఈ బ్యూటీ. సుకుమార్, చరణ్ సినిమాలోనూ రుక్మిణి వసంత్ పేరే పరిశీలిస్తున్నారు. నాగ చైతన్యకు 2026 ప్రత్యేకంగా నిలిచిపోనుందా? ఇన్నేళ్ల కెరియర్లో ఎప్పుడూ లేనన్ని స్పెషల్ థింగ్స్ చైతు కోసం ఈ ఏడాది వెయిట్ చేస్తున్నాయా? న్యూ ఇయర్లో అక్కినేని వారసుడికి అంతగా కలిసొస్తున్న అంశాలేంటి? ఎందుకు అంతగా 2026 నాగ చైతన్యకి ప్రత్యేకంగా మారబోతుంది? అసలు ఈ ఏడాది ఆయన ఏం చేయబోతున్నారో చూద్దామా? 2025లో వచ్చిన తండేల్తో విమర్శకుల ప్రశంసలతో పాటు 100 కోట్ల విజయాన్ని అందుకున్నారు నాగ చైతన్య. 2026లో కూడా అదే జోష్ను కొనసాగించాలని చూస్తున్నారీయన. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రల్ని ఎంచుకుంటున్నారు చైతు. అలా చేస్తున్నదే వృషకర్మ. ఇది మిస్టికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తుంది. వృషకర్మలో అడ్వెంచరస్ రోల్ చేస్తున్నారు చైతు. ఇందులో రాన్ అండ్ రగ్డ్ అవతార్లో కనిపిస్తున్నారు. ఈ లుక్ చూస్తుంటే ఆయన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ అర్థమవుతోంది. ఇక ఓటీటీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దూత వెబ్ సిరీస్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు చైతు. మరోసారి గ్రిప్పింగ్ స్టోరీతో విక్రమ్ కే కుమార్ తో దూత 2తో రానున్నారు అక్కినేని హీరో. 2026లోనే తన 25వ సినిమా వైపు అడుగు వేయబోతున్నారు చైతు. వృషకర్మ తర్వాత రాబోయే చైతన్య 25 టైటిల్ ఏంటి, జానర్ ఏంటి, దర్శకుడు ఎవరు అనే విషయాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ రేసులో శివ నిర్వాణ ముందున్నారని తెలుస్తోంది. గతంలో ఈ కాంబోలో వచ్చిన మజిలీ సూపర్ హిట్ అయింది. మొత్తానికి 2026 చైతుకు అన్ని విధాలా మెమరబుల్ గా మారబోతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతున్నారు కమల్ హాసన్. 1-2 ఏళ్ల స్నేహం కాదు, దాదాపు 50 ఏళ్ల ఫ్రెండ్షిప్ కావడంతో రజనీ దగ్గర మాట రాకూడదని చేసిన ప్రామిస్ ని బాగా పర్సనల్ గా తీసుకున్నారు లోకనాయకుడు. అన్నట్టుగానే స్నేహితుడి కోసం అద్దరిపోయే ప్రాజెక్ట్ సెట్ చేశారు. మరి ఆ ముచ్చట్లేంటో చూద్దామా? సౌత్ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరే. లెజెండ్స్ అనే మాటకు వాళ్లే నిదర్శనం.
రజనీ కమర్షియల్ మార్కెట్లో తోపైతే కమల్ తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తూ రికార్డులు తిరగరాస్తూ ఉంటారు. కెరీర్ మొదట్లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు కమల్ నిర్మాణంలో రజనీకాంత్ నటించడానికి రెడీ అయ్యారు. నిజానికి ఇద్దరం కలిసి నటిస్తామని చెప్పారు కమల్ హాసన్. రజనీ కూడా ఇదే విషయం కన్ఫర్మ్ చేశారు. కానీ దానికంటే ముందే తన నిర్మాణంలో రజనీతో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారు లోకనాయకుడు. అన్నట్లుగానే ఈ ప్రాజెక్టు కోసం తంటాలు పడుతున్నారు. ఆ మధ్య సుందర్ సి సినిమా ఆల్మోస్ట్ లాక్ అయి ఆ తర్వాత ఆగిపోయింది. తాజాగా తలైవా 173పై అధికారిక ప్రకటనొచ్చింది. సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది. తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు కమల్. శివకార్తికేయన్ డాన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సిబి. మొదటి సినిమాతోనే 100 కోట్లు కొట్టారు. నానితో సినిమా ప్లాన్ చేసినా కుదరట్లేదు. ఇప్పుడేకంగా రజనీ ప్రాజెక్టు ఓకే అయింది. రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2లో నటిస్తున్నారు. కొన్నాళ్లుగా నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న సూపర్ స్టార్ మరోసారి కుర్ర దర్శకుడికే ఓకే చెప్పారు. కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న సిబి చెప్పిన కథ ఓకే చేశారు తలైవా. ప్రతి హీరోకు ఫ్యామిలీ ఉంటుంది, ప్రతి ఫ్యామిలీలో ఓ హీరో ఉంటాడనే లైన్తో ఈ సినిమా వస్తుంది. చాలా మంది స్టార్ హీరోల వారసులు కూడా కుళ్ళుకునేలా ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ ఆ తర్వాత అదే జోరు చూపించలేకపోయారు. చాలా ఏళ్ల తర్వాత గత ఏడాది ఫామ్లోకి వచ్చిన బెల్లంకొండ వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. మరి ఆ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తారా? బెల్లంకొండ లేటెస్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ స్టోరీ. అల్లుడు శ్రీనుతో అద్దరిపోయే ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిన డెబ్యూ హీరోకు పర్ఫెక్ట్ ఎంట్రీగా నిలిచింది. జై జానకి నాయికతో మాస్ కు బాగా చేరువయ్యారు బెల్లంకొండ. మాస్ సినిమాలు చేస్తూనే సీత, రాక్షసుడు లాంటి డిఫరెంట్ సినిమాలు ట్రై చేశారు. గతేడాది కిష్కింధపురితో హిట్ కొట్టారు బెల్లంకొండ. కిష్కింధపురి తర్వాత జోరు పెంచేశారు బెల్లంకొండ శ్రీనివాస్. హారర్ థ్రిల్లర్ తో మంచి విక్టరీ అందుకున్న ఈ హీరో వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయారు. జనవరి 3న బెల్లంకొండ పుట్టినరోజు సందర్భంగా హైందవాతో పాటు టైసన్ నాయుడు అప్డేట్స్ వచ్చాయి. ఇందులో టైసన్ నాయుడు సినిమాను భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. హైందవాల మోస్ట్ ట్రెండింగ్ దేవుడి టాపిక్ తో వస్తున్నారు బెల్లంకొండ. లుథీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్. అలాగే రామం ది రైజ్ ఆఫ్ అకీరా అనే మరో సినిమాను ప్రకటించారు ఈ హీరో. దీనికి లోకమాన్య ఈ సినిమాకు దర్శకుడు. మొత్తానికి ఈ జోరు చూస్తుంటే 2026లో కనీసం 3 సినిమాలతో వచ్చేలా ఉన్నారు బెల్లంకొండ. గ్యాప్ ఇచ్చాం కదా అని మ్యాప్లో కనపడకుండా పోతాం అనుకుంటున్నారేమో. ఒక్కసారి మేము ఫోకస్ చేస్తే మాకు పోటీ ఇచ్చేదెవరు, ఎదురు నిలబడేదెవరు అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. వాళ్ళు అంటున్నారని కాదు కానీ నిజంగానే సీనియర్స్ అంతా 2026లో టాలీవుడ్ పై మూకుమ్మడి దండయాత్ర చేస్తున్నారు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో చూద్దామా? సీనియర్ హీరోయిన్లంతా మరోసారి తమ తడాఖా చూపించడానికి రెడీగా ఉన్నారు. కాస్త గ్యాప్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు కానీ ఒక్కొక్కరి ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. 2026లో ఒక్కొక్కరి నుంచి కనీసం 2-3 సినిమాలకు తగ్గకుండా వస్తున్నాయి. అందులో నయన్ టాప్లో ఉన్నారు. సంక్రాంతి నుంచే దండయాత్ర మొదలు పెడుతున్నారు ఈ బ్యూటీ. పండక్కి మనశంకర వరప్రసాద్ గారు అంటూ వస్తున్న నయన్ 2026లోనే రెక్కాయ్, డియర్ స్టూడెంట్స్, టాక్సిక్, మూకూతి అమ్మన్ 2, మన్నన్ గట్టి లాంటి సినిమాలతో రానున్నారు. ఇక పుష్ప 2 తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చిన రష్మిక గర్ల్ ఫ్రెండ్తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. రెయిన్బో, కాక్టైల్ 2, మైసా సినిమాలతో రానున్నారు. ఇందులో మైసా టీజర్ అదిరింది. సమంత సైతం చాలా రోజుల తర్వాత టాలీవుడ్ పై ఫోకస్ పెంచేశారు. నిర్మాతగా చేసిన తొలి సినిమా శుభం గతేడాది విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగానే తెలుగులో ఇకపై గ్యాప్ లేకుండా నటిస్తానన్నారు శామ్. సొంత ప్రొడక్షన్ లో చేస్తున్న మా ఇంటి బంగారంలో నటిస్తున్నారు శామ్. దాంతోపాటు భర్త రాజ్ నిడిమోరు దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ్ సిరీస్ చేస్తున్నారు. త్రిష కూడా చిరంజీవి విశ్వంభరలో నటిస్తున్నారు. సాయి పల్లవి కూడా రామాయణ్తో పాటు అమీర్ ఖాన్ కొడుకు సినిమాలతో రానున్నారు. ఇక తమన్నా తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అక్కడ ఆమె 3 సినిమాలు చేస్తున్నారు. మొత్తానికి సీనియర్స్ అంతా 2026లో దండయాత్రకు సిద్ధమవుతున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.